మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుని కృపను బట్టి స్త్రీలు బలవంతులు, ఆయన యొక్క ఆత్మచేత నడిపించబడేవారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇహపరంగా కూడా చూస్తే మనం ఆలోచిస్తే స్త్రీ ప్రతి రంగంలో కూడా చాలా చక్కగా ముందుండి నడిపిస్తున్న మనం అనేకమైనటువంటి సాదృశ్యాలని, అనేకమైనటువంటి న్యూస్ చదువుతుంటాం, చూస్తుంటాం. బైబిల్ గ్రంథంలో చక్కటి మాట మరి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఓ మంచి మాట, తెలివి కలిగిన స్త్రీలని పిలువనంపిడి, జ్ఞానం కలిగిన స్త్రీలని, రోదనం చేసే స్త్రీలని. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కాబట్టి స్త్రీకి సామర్థ్యం కలిగజేసింది దేవుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రావడానికి ఎన్నుకున్న స్త్రీ మరియా కదండి. ఆమె గర్భాన్ని ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా బయటకు వచ్చాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాక కనబడింది ఎవరికండి? మగ్దలేని మరియ స్త్రీకి. అంటే మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా స్త్రీలు అనేక మంది ఆ యొక్క అపోస్తులతో ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను బలహీనమైన ఘటం, నేను చేతగాని దాన్ని, నాకు ఓపిక లేదు, నేను బలహీనదాన్ని అనుకోవద్దు. దేవుని చేతిలో ఒక శక్తివంతమైన పాత్రగా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ చదువు పరంగా, జాబ్ రీత్యా, ఇహలోక పరంగా కూడా ఎంతమంది స్త్రీలు ఉన్నత స్థానంలో ఉన్నవారు లేరండి. ఒక్కొక్క స్త్రీని మనం చూస్తుంటే వారు సాధించినటువంటి మంచి మంచి విజయాలు ఉన్నాయి. వారు సాధించిన అనేక రకాలటువంటి రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలు మన ముందున్నారు. మనకి ఎంతో నాయకత్వం వహించిన స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మిరియాము, అనేక మంది, మోషే తల్లి, తర్వాత అబ్రాహాము భార్య అయినటువంటి శారా, ఎందరు లేరండి. ఈ లోకపరంగానైనా స్పిరిచువల్గానైనా స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రేమిస్తున్నాడు. బాడీకి వెన్నెముక ఎంత ప్రాముఖ్యమైందో మానవుని జీవితానికి స్త్రీ అంత విలువైంది, ప్రాముఖ్యమైంది. నీవు తక్కువ చేస్తున్నారని కుంగిపోకు. స్త్రీగా నువ్వు ఒక బలవంతురాలుగా నిలబడు. ఆత్మీయురాలైనటువంటి మా ఆత్మీయులందరూ స్త్రీలందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రార్థించే స్త్రీలుగా, జ్ఞానం కలిగిన స్త్రీలుగా, దేవునితో నడిచే స్త్రీలుగా, దేవుని కృపను పొందే స్త్రీలుగా మీరు ముందుకు సాగాలి. మంచి మనసున్నవారు. నా జీవితంలో నేను ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో ఆయన ప్రేమను బట్టి బలహీనమైన పాత్రను, నేను చాలా బలహీనరాలని, కన్నా దేవుడు ఆ కృపనిచ్చి ఆత్మీకంగాను ఇటు ఆధ్యాత్మికంగాను అనేక మందికి సహాయం చేయడానికి, ఆయన కృపని పంచడానికి, అనేక మందిలో నిలబడడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. స్త్రీ ఎప్పుడు కూడా ఒక బలమైన ఆయుధం. అట్లాంటి కృప దేవునికి ఇస్తున్నాడు. కాబట్టి స్త్రీలందరూ కూడా మీరు ఏ విషయంలో కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో పెట్టి ఈ మాట నేను చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆశీర్వదించబడిన స్త్రీవి నువ్వు ధైర్యం తెచ్చుకోండి. అందరు కూడా మరొకసారి ఎంతమంది స్త్రీలు ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడి నుంచి చూస్తూ ఉన్నారు, వారందరికీ మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. దేవుడు ప్రతి స్త్రీని శక్తివంతంగా మలిచి, జ్ఞానమిచ్చి, అభిషేకించి వాడుకునగా చిన్న ప్రార్థన చేస్తాను. స్త్రీలందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మా ఆత్మీయురాలైనటువంటి వారిని రక్షించడమే కాక బలపరిచి మీరు వాడుకుంటున్నారు. ప్రతి వారిని ఆదరించి బలపరచండి. ఎవరైనా డిప్రెషన్లో, బాధలో, నాకేం కాదు, నేను ఒంటరిదాన్ని, నేను కృంగుదలతో ఉంటే వారిని లేవనెత్తండి. అయ్యా, ఎవరెవరు తండ్రి బలహీనమైన స్థితిలో ఉన్నారో లేవనెత్తండి. ఈరోజు మేము నమ్ముతున్నాం, జ్ఞానవంతురాలుగా, అభిషక్తురాలుగా, ఆత్మీయురాలుగా, ఆరోగ్యవంతురాలుగా, ప్రతి విషయంలో ముందుండేవారుగా స్త్రీలందరూ ఉందురుగాక. వారి ప్రార్థన జీవితం ఒక బలమైన ఆయుధంగా ఎస్తేరు ఏ విధంగా చేసిందో, అనేక మందిని యూదులు రక్షించుటకు ముందుగా నిలబడిందో, బైబిల్ గ్రంథంలో ఎంతో అభిషక్తురాలని రూతుని నాయన మోయాబు నుండి తీసుకొచ్చి ఆ యొక్క బెత్లెహేములో బ్లెస్సెడ్గా చేసినట్టు ప్రతి స్త్రీని నువ్వు ఎన్నుకొని వాడుకున్న దేవుడు అయ్యా. అందరిపై నీ కృపనిచ్చి ఈ దినోత్సవం, మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మాటలు వింటున్న ప్రతి స్త్రీపై నీ కృపనిచ్చి వారు బలవంతురాలుగా, శక్తివంతురాలుగా నీ కృపతో కమ్ముకొని లేచినట్లు సహాయం చేసి అన్ని రంగాల్లో వారికి ఇచ్చిన తలాంతును వాడుకొని ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్.